I want to tell Rahul Gandhi ji, I am the state first coordinator, Indirama app, and also Vote Chor Gaddi Chodo signature campaign also. I want to resign my coordinator post MLA candidate Palamner. I want to resign. పరిస్థితి ఇదే కదా. ఇప్పుడే వచ్చేసి 2-3 వర్గాలుగా రెడీ అయినాయంటే ఇంకేంది? ఎట్లా నమ్మకంతో పనిచేయమంటారు, ఎట్లా భరోసాతో పనిచేయమంటారు? కాబట్టి తప్పకుండా వచ్చేసి 2-3 వర్గాలు, 3 వర్గాలు, 4 వర్గాలు అనేది ఉండకూడదు. ఒకే వర్గం పక్కన నేను నిలబడి పనిచేస్తాను. కానీ ఈరోజు నేను అజ్ఞానంతో మాట్లాడుతూ ఉండలేదు, ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను. పెద్దలందరూ ఇండియా లెవెల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా ప్రతి రాష్ట్రంలోనా ప్రాబ్లం అవుతా ఉంది? నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాదు, ఓన్లీ నా కోఆర్డినేటర్ పదవికి మాత్రమే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా ఒక కార్యక్రమాలని ఇక పైన నేను ఆరంభిస్తాను. ఇంత గొప్పగా ఒక వర్గంగా అందరూ ఏర్పడి ఒక వర్గంగా నడుస్తాం. నేను 2 వర్గాలకు మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఒక వర్గంగానే పోవాలి. అది ఎవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళది, వాళ్ళ శక్తి సామర్థ్యం వాళ్ళది. ఇదేదో ఏఐసిసి అంటారు, సిడబ్ల్యూసి అంటారు, పిసిసి అంటారు, 5 వర్గాలు క్రియేట్ చేస్తారు, సిరిమలమ్మ మీద అబాండాలు వేస్తారు, లేదా పిసిసి మీద వీళ్ళు వేస్తారు, లేదా గందరగోళంగా ఉంది. నో, గందరగోళం అనేది వద్దు. క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నాం, ఎమోషన్స్ లేవు. పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. దయచేసి ఒక ట్రాక్ తీసుకురండి. ఏఐసిసి లెవెల్లో, సిడబ్ల్యూసి మెంబర్ లెవెల్లో పిసిసి మెంబర్ని కన్న బూతులు తిడితే సిడబ్ల్యూసి మెంబర్లు వచ్చి జడ్జ్ చేసుకొని ఫోటో దిగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీలో వచ్చేసి పక్కన పోయి ఫోటో దిగింది ఏడన్నా చూసినారా ప్రపంచంలో? నమస్కారం. పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకించిన ధన్యవాదాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా వచ్చినప్పటి నుండి ఇన్ని టీవీ ఛానల్స్ తోటి ఇంతమందితోటి కూర్చోవడం ఇదే మొదటిసారి. యాక్చువల్లీ నేను చాలా తక్కువ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప రెవల్యూషన్ని తీసుకొని వచ్చినాను. పలమనేరులో 20,000 మందితో మీటింగులు జరిపించడం కానీ, సిరిమలమ్మ గారు వచ్చినప్పుడు నా నామినేషన్కి 20,000 మందితో మీటింగ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లో భాగంగా ఇందిరమ్మ యాప్ విషయంలో స్టేట్లో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నేను నిలబడడం జరిగింది. అదేవిధంగా ఓట్ చోర్ గద్దీ చోర్ అని దేశవ్యాప్తంగా చాలా పెద్ద కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుడితే 175 నియోజకవర్గాల్లో స్టేట్ ఫస్ట్గా వచ్చేసి ఈ పలమనేరు నియోజకవర్గాన్ని నిలబెట్టడం జరిగింది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో నా వంతు నేను ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఏ రోజైతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మగారితో పాటుగా ఆమె పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా అహర్నిశలు నేను కష్టపడుతూ వెళ్తూ ఉన్నాను. అదేవిధంగా రఘువీరారెడ్డి గారి దగ్గర 2 సార్లు వెళ్ళినాను, ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఒకసారి రాయలసీమ ఇన్ఛార్జిగా నాకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమానికి రాయలసీమ ఇన్ఛార్జిగా ఇస్తే మొట్టమొదటిగా పోయి రఘువీరారెడ్డి సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. గిడుగు రుద్రరాజ్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను, ఆశీర్వాదం తీసుకున్నాను. మాణిక్యం ఠాగూర్ గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి వెళ్ళినాను, అక్కడ కలిసేసి వచ్చినాను. మహా నాయకులందరినీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు, కర్ణాటకలో ఉండేవాళ్ళు, వీరప్ప మౌలి గారి నుండి, సిద్ధరామయ్య నుండి చాలామందిని నేను కలిసినాను ఈ ప్రయాణంలో. కానీ ఈరోజు నాకు చాలా బలమైన పాయింట్ మీద నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నాను. అందరూ మీడియా మిత్రులు నేను పిలిచినాను. ఈరోజు నాకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 3 బాధ్యతలు 4 బాధ్యతలను ఇచ్చింది. దాంట్లో చాలా కీలకమైన బాధ్యత, ఎన్ని బాధ్యతలు ఇచ్చినప్పటికీ కీలకమైన బాధ్యత ఒక పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా. ఈ పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా పక్కనున్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రిజైన్ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ మన పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీలో 2,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఆ టైంలో ఒక్క రూపాయి పంచకుండా 4,000 పైబడి 5,000 దాకా ఓట్లు కానీ
9,000 పైచీలకు ఓట్లు ఎంపీ క్యాండిడేట్గా ఓట్లు కానీ ఈరోజు దాదాపు 15,000 ఓట్ల శాతము మాకు ఈ పలమనేరు నియోజకవర్గంలో వచ్చింది, ఒక్క రూపాయి పంచకుండా. కానీ మా వంతు శాయశక్తుల డబ్బే పంచల్లా, డబ్బే ప్రధానము, డబ్బు పంచితేనే ఓట్లు అనుకుంటే ఎక్కడికో తీసుకొని పోయేటోళ్ళమి. కానీ ఒక నీతి నిజాయితీగా గొప్పగా ఈ రోజు వచ్చేసి రాజకీయాన్ని చేసి ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చినాం. ఇప్పుడే ఒక ప్రశ్న సహోదరుకు ఫోన్ చేసిన తక్షణమే, సార్ కాంగ్రెస్ చచ్చిపోయింది అనుకుంటాం సార్, కానీ పలమనేరులో ఒక హవా తీసుకొని వచ్చినారు అని. ఇది నగ్న సత్యమైన మాటే. ఇవన్నీ చేస్తామంటే ఎక్కడో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఎక్కడో 3 అక్షరాలు నమ్మకం అనేది ఉంటుంది. ఆ ఎమోషన్, ఒక నమ్మకం అనేది లేని దగ్గర అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అది జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అది ఏ పార్టీ, ఏ ఇతర పార్టీ, టీడీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక నమ్మకం, భరోసా. చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉంటేనే లీడర్లు అందరూ పనిచేస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం ఉంటేనే పనిచేస్తారు. అదేవిధంగా దేశ ప్రధాని, ఆయన బీజేపీలో ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారిపై నమ్మకం ఉంటేనే ఆ పార్టీలో పనిచేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చేసి చాలా డీప్గా అబ్జర్వ్ చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను దీన్ని. కాంగ్రెస్ పార్టీలో ఒక ఏఐసిసి నుండి ఎవరైతే వస్తారో, వచ్చినప్పుడు ఒక గ్రూప్గా క్రియేట్ చేసి 200 మంది 300 మందిని, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు కలిసి మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఒక శక్తిని క్రియేట్ చేసి ఒక 500 మంది 1000 మందితో, అంటే ఎక్కడా లేదు, 7 నియోజకవర్గాల్లో ఎక్కడ మీటింగ్స్ లేవు, అది 1000 మంది ఆపోజిట్గా 500 మంది ఆపోజిట్గా పెట్టేంత స్థాయికి లేదు. ఏదైతే ఏఐసిసి వచ్చిందో మన మీరందరూ కూడా ప్రెస్ సహోదరులందరూ చూసినారో, ఫస్ట్ టైం 20,000 మందితో జనంతో జరగాల్సిన సభ కనీసం 2,000 మందితో జరగాల్సిన సభ, కనీసం 1000 మందితో జరగాల్సిన సభ విస్తుపోయింది మొత్తం. మీరు లాస్ట్ టైం చూసి షాక్ అయినారు, ఏం తప్ప ఇది బివిఎం శివశంకర్ గారు సభలో జనాలు లేరు, కానీ 1000 బిర్యానీలు ఉన్నాయి, 5 లక్షల రూపాయలు ఖర్చు చేసిండే ఖర్చు ఉంది, కానీ జనాలు రాలేదనమాట. అరే ఏఐసిసి సపరేటు, ఇక్కడ పిసిసి సపరేట్ అనేది నాకు ఒక డౌట్ వస్తూ ఉందన్నమాట. ఏఐసిసి పిసిసి, రాహుల్ గాంధీ గారు కానీ ఒక ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలా. యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడమే ఆయన ప్రధానమంత్రి కాకపోవడానికి మెయిన్ కారణమే. యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారికి ప్రధానమంత్రి అయ్యేంత స్థాయి హోదా వచ్చేసి ఆ రోజే ఉండింది, మీకు అందరికీ తెలుసు. అది ఆయన చనిపోవడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం టికెట్ ఇకపోవడమో, ఇంకా చాలా వరకు పరిణామాలు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా, నేను చెప్పినా చెప్పకపోయినా ఈరోజు వచ్చేసి రాష్ట్రం మొత్తంలో కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది. దాని ఓట్ల శాతం చూస్తే తెలచ్చు. కానీ ఎప్పుడైతే షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిరో ఆ రోజు మాలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చినాం, ఒక సీఎం క్యాండిడేట్ చిక్కినారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఎంతో మురిసిపోయినాం. కానీ ఈరోజు వచ్చేసి ఇక్కడ కష్టపడి, అంటే 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 ప్లేస్లో కష్టపడతా ఉన్నాము. ఒక యాప్ విషయం కానీ, సంతకాల సేకరణ కానీ, ప్రతి దాంట్లో నెంబర్ 1గా వచ్చేసి మేము కష్టపడతా ఉన్నాము. అయినప్పటికీ 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1గా కష్టపడే వ్యక్తికే ఒక నమ్మకము, ఒక స్పష్టత, ఒక భరోసా అనేది కాంగ్రెస్ పార్టీలో చిక్కుతా ఉందంటే నాకే డౌట్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ 174 మంది పరిస్థితి ఏంటి? ఇది ఎలా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సపరేటు, పిసిసి సపరేటా, లేదా ఏంది అనేది నాకు తెలాల్సిన పరిస్థితి అయితే ఉండదు. నేను దయచేసి చేతులు జోడించి నేను విన్నవించుకుంటా ఉన్నాను. మేము చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటున్నాం. షర్మిలమ్మ గారు ఇప్పుడు 6వ తారీఖు వస్తూ ఉంటారు పలమనేరుకి. నాకు ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. అరే అమ్మగారు 6వ తారీఖు వస్తూ ఉంటారు, లాస్ట్ టైం లాగా అన్ని శక్తులు ఒకటయ్యి మళ్ళీ అమ్మగారు ప్రోగ్రాము క్యాన్సిల్ అయితే ఎట్లా అని. కానీ ఎలక్షన్ బిఫోర్ ఇట్లా కాదు. చిత్తూరులో తిరుపతిలో మీటింగ్ పెడితే 100 బస్సులు, మీరందరూ చూసినారు, 100 బస్సులతో వెళ్ళినాను. తిరుపతిలో మీటింగ్ పెడితే మొత్తం తిరుపతి బ్యానర్లు తుఫాన్ కురిసింది. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి వరకు మొత్తం అమ్మగారు చూసి షాక్ అయిపోయినారు. ఇలా మేము పెద్ద మీటింగ్ చేసిన ఇది 2వసారి అమ్మగారు పలమనేరుకు రావడం. ఇప్పుడు నాకు భయం సందేహం అయిపోతా ఉంది. కాబట్టి ఈ భయం సందేహంలో నాకేమైతా ఉందంటే ఇది 2 వర్గాలు కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు బివిఎం శివశంకర్ కాదు, నెంబర్ 1 కోఆర్డినేటర్గా పనిచేసేవాడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యర్థులు.
ప్రత్యర్థి వచ్చేసి మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఈ ప్రత్యర్థులు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎందుకు ఎదిగేవాడిని ప్రత్యర్థిగా ఎందుకు తీసుకుంటారు? కాబట్టి తప్పకుండా ఏదైతే 175 నియోజకవర్గాల్లో ఒక గొప్పగా పనిచేసి పేరు తీసుకున్నాను నేను, ఆ ఒక పోస్టుకు మాత్రం నాట్ కాంగ్రెస్ పార్టీకి దయచేసి మీరు చాలా దీనిగా చూడాలి. నేను ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఏదైతే నా కోఆర్డినేటర్గా ఒక పదవి అప్పు చెప్పినారో దానికి నిస్సంకోచంగా నేను చాలా ఆలోచించేసి ఎమోషన్తో కాదు, చాలా క్లారిటీగా ఏదైతే ఏఐసిసి మెంబర్స్ ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఒక వ్యక్తి తిడితే అసలు అది ఇది అని తిట్టే రేంజ్ ఒక వ్యక్తి అసలు ఎంత దారుణంగా వచ్చేసి అమ్మగారిని తిట్టినాడంటే ఆ వ్యక్తికి మధ్యన అటువైపు ఒక పిసిసి సిడబ్ల్యూసి మెంబర్, ఇటువైపు ఒక సిడబ్ల్యూసి మెంబర్ గారు ఫోటో దిగితే దాని అర్థమేమి అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీలో ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారిని సేమ్ పార్టీ వాడు తిడితే ఆ పార్టీలో ఉంటాడా? అదే షర్మిలమ్మ గారిని విమర్శిస్తే ఈ పార్టీలో ఉంటారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఐ వాంట్ టు టెల్ రాహుల్ గాంధీజీ, ఐఎమ్ ద స్టేట్ ఫస్ట్ కోఆర్డినేటర్ ఇందిరమ్మ యాప్ అండ్ ఆల్సో Vote Chor Gaddi Chodo signature campaign also. I want to resign my coordinator post MLA candidate Palamner. I want to resign. Why I want to resign? Please deeply you search. Please inquire this. Why I am resigning this Congress MLA candidate? Why I am resigning this post? But I want to continue. I want to work with Congress. నేను చాలా కష్టపడి పనిచేయాలనుకుంటా ఉన్నాను. ఇక పైన నేను ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ సహోదరులు అందరూ ఇదే విధంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు ఆశీర్వదిస్తారని చెప్పి, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడే వ్యక్తిని నాకు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉండదు. తప్పకుండా నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతాను. అదేవిధంగా అమరావతి కమిటీ మెంబర్గా చిలకా విజయ్ గారు, ఆయన ప్రెసిడెంట్, ఆయనకి ఇందాక కాల్ చేశాను. అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గాను నేను కొనసాగుతాను. కానీ ఈ కోఆర్డినేటర్ పదవిలో మాత్రం నేను ఉండదలుచుకోలేదు. ఎలక్షన్ వచ్చిన తర్వాత నాకు ఒక యోగ్యత ఉండి నాకు నిజంగానే ఆ స్టామినా ఉంటే తప్పకుండా టికెట్ తీసుకుంటాను. దానిపైన భగవంతుడు ఉన్నాడు, పోరాడదాం. పోరాడి తీసుకున్నాం టికెట్ అనేది. అమ్మ దగ్గర కూడా అమ్మ పదవి కేటపరాది పిచ్చి నీ యాగ ఎడికాద తిరటి తానాగ తగదుక్కు వంది సేరమని చెప్పి పదవిని పిచ్చి మెత్తుకోలేదు. కష్టపడి పనిచేసిన తర్వాత ఆమె చూసి కళ్ళతో తిరుపతిలో చూసి అవాక్కయింది. ఆమె షాక్. 54 మిస్ కాల్స్ వచ్చింది నాకు పిఆర్ఓ గారి దగ్గర. ఇంకా అరే ఏమి దీనని రఘువీరారెడ్డి గారు చూసి షాక్. అదేవిధంగా సిడబ్ల్యూసి నెంబరు ఆయన చూసి షాక్. గిడుగు రుద్రరాజ్ సార్ గారి ఇక్కడికి వస్తే ఆ క్షణంలోనే నేను చేసిండే ఎంతో మంది జనాలతో చేసినటువంటి చూసి వాళ్ళు షాక్ అయినారు, మిస్మరైజ్ అయినారు. మొత్తం అందరూ పెద్దలందరూ కలిసి మాణిక్ ఠాగూర్ గారితో సహా ఇంతమంది కలిసి నాకు వచ్చేసి పదవి ఇచ్చినారు. కానీ ఈరోజు నేను అజ్ఞానంతో మాట్లాడుతూ ఉండలేదు, ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను. పెద్దలందరూ ఇండియా లెవెల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా ప్రతి రాష్ట్రంలోన ప్రాబ్లం అవుతా ఉంది? బికాస్ ఆఫ్ మన పార్టీలో ఎదిగే వ్యక్తి పైన అందరూ శత్రుత్వం కట్టుకుంటా ఉన్నారు. ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊపిరాలేదా? ఇప్పుడు ఆమె పైనే మీరు వచ్చేసిందన ఒక కన్ను చేసి మాట్లాడి ఒక వర్గాలంతా క్రియేట్ అవుతా ఉంటే ఏం చేస్తా ఉంది? ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? ఎక్కడున్నారు సిడబ్ల్యూసి మెంబర్? ఎక్కడుంది కాంగ్రెస్ క్యాడర్? ఎక్కడుంది కాంగ్రెస్ హై క్యాడర్? అండ్ ఆల్సో మాణిక్యం ఠాగూర్ జీ, ప్లీజ్ రికగ్నైజ్ దిస్ మై ఇంటెన్షన్. ఇది వేరే ఉద్దేశాలతోటో వేరే విధంగా నేను మాట్లాడుతూ ఉండలేదు సార్. దయచేసి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఈరోజు నిజంగానే వచ్చేసి జర్నీ స్టార్ట్ చేసినాను. రాష్ట్ర అధికార ప్రతినిధిగా వచ్చినప్పుడు ఇంకా ఇంతవరకు ఇంత బలంగా మైక్స్ తోటి నేను ముందరకు రాలేదు. ఇక పైన తప్పకుండా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నో విషయాలపైన నేను ఆల్రెడీ ప్రశ్నించినా, ఆల్రెడీ అమ్మతో పాటు జర్నీ చేస్తాం. తప్పకుండా నాకు షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఓకే, ఈరోజు బీజేపీ పార్టీనా నరేంద్ర మోడీనా అంటే నరేంద్ర మోడీ వ్యక్తి పైన ప్రేమతోటే పార్టీ పైన ప్రేమ వస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీజీ అనే ఒక ప్రేమ రావాలా, ఈరోజు షర్మిలమ్మ అనే ఒక ప్రేమ రావాలా. నేను అంటాను షర్మిలమ్మ ఒక పిఎం గా కూడా నిలబడుతుందంటే ఎస్ వెల్కమ్ అని చెప్పాలి రాహుల్ గాంధీజీ. ఆ రేంజ్కి ఒక పార్టీలు వచ్చేసి ఎవరైనా సరే ప్రధానమంత్రి కావచ్చు అనే ఒక రేంజ్ ఒక ఇది కల్పిస్తే పార్టీ, అది ఏ పార్టీ అయినా 100కి 100 పాళ్ళు
కష్టపడి పనిచేసేదానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నామరూపాలు లేకుండా పోతా ఉండొచ్చేమో, కానీ అది తప్పకుండా ఏ విధంగా తెలంగాణలో, ఏ విధంగా కర్ణాటకలో పుంజుకుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడం, యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడము రెండు ఒకటే. కాబట్టి తప్పకుండా దీన్ని చాలా సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఈ ఒక విషయాన్ని, ఎందుకు నేను పబ్లిక్ గా వచ్చి రిజైన్ చేయాల్సింది వస్తా ఉంది అంటే, ఇది తప్పకుండా ఇది రికగ్నైజ్ చేయాలి. పాయింట్ ని 175 నియోజకవర్గాల్లో అందరికీ ఒక నమ్మకాన్ని కలగజేయాల, ఒక భరోసాని కలగజేయాల. ఈవెన్ నేను ఇంత గొప్పగా పనిచేసే వ్యక్తినే నాకే నమ్మకం, భరోసా అనేది కలిగించకపోతే ఇంకా ఎవరికి కలిగిస్తారు సార్? ఇంకా ఎవరికి కలిగిస్తారండి? కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క మనిషి పిసిసి ప్రెసిడెంట్ కింద పనిచేయాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి కింద ఎట్లా కేడర్ పనిచేస్తుందో, ఇతర పార్టీలు ఆ పవన్ కళ్యాణ్ కింద ఎట్లా పనిచేస్తాయో, నరేంద్ర మోడీ కింద ఎట్లా పనిచేస్తాయో, అదే విధంగా వచ్చేసి ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తి కింద ఆ పార్టీ మొత్తం పనిచేస్తుంది. ఒక పిసిసి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పిసిసి. కాబట్టి ఒక పిసిసి ప్రెసిడెంట్ శర్మిలా రెడ్డి గారి కింద ప్రతి ఒక్కరూ పనిచేస్తారని, ఇక్కడ రెండు వర్గాలు ఉండవని, ఇక్కడ రెండు వర్గాలు ఉండగలదని, పలమనేరులో రెండు వర్గాలు ఉండగలదని నేను ఈరోజు తునప్రాయంగా నా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏదైతే నాకు ఇచ్చినారో కోఆర్డినేటర్ పదవి పలమనేరుకి, నేను ఈరోజు పత్రికా మిత్రుల సమీక్షణ నేను నిస్సంకోచంగా సంతోషంగా ఈ పదవిని నేను వదిలేస్తా ఉన్నాను. ఎవరైనా సరే మహానుభావులు ఉన్నారు, వీళ్ళందరిలో ఎవరైనా సరే హ్యాపీగా వచ్చేసి లీడ్ చేయొచ్చు. రెండు వర్గాలుగా ఎవరు తహతహలాడుతూ ఉంటారు వాళ్ళందరూ లాంటి లీడ్ చేయండి. నేను రెండు వర్గాలు క్రియేట్ చేయను. నేను మీ అందరితో కలిసి పనిచేస్తాను. పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తూ ఉన్నారు, నేను కలిసి పనిచేస్తాను 24 hours. ఇప్పుడు వస్తున్నాయి కాల్స్, పిసిసి ప్రెసిడెంట్ వస్తా ఉంటే అందరికీ భయం, కాల్స్ మీద కాల్స్ ఇప్పుడు వస్తున్నాయి. అదే ఒక ఏఐసిసి వచ్చినప్పుడు విరుద్ధంగా 2-3 గ్రూపులు అయిపోయారు అంతా. ఏఐసిసి వచ్చినప్పుడు మా తాత కనపడలేదు ఇక్కడ. ఏఐసిసి వచ్చినప్పుడు మా మండల ప్రెసిడెంటే లేడు ఇక్కడ. ఒక బైరెడ్లపల్లి మండల ప్రెసిడెంటే ఏఐసిసి వచ్చినప్పుడు మా రామన్న గారే లేరంటే, అంటే ఏ రేంజ్కి ఇది ఉంది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు దీన్ని? అసలు కాంగ్రెస్ పార్టీలో దీన్ని దండించేది ఎవరు? ఎవరు దంచేది? రాహుల్ గాంధీ గారా, లేదా సిడబ్ల్యూసి మెంబర్సా, లేదా శర్మిలమ్మ గారా? ఎవరు దండిస్తారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క కంక్లూషన్ కానీ తీసుకొని రాగలిగితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జెండా పాతుతుంది. నాలాంటి వాడికే కన్ఫ్యూజన్స్ ఉంటే ఇంకా సాధారణమైన ప్రజలు వీళ్ళందరికీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. క్లారిటీగా మనం పనిచేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది. లేకపోతే ఇలాంటి ప్రెస్ మీట్లు ఎందుకు వస్తాయి? నేను ఎందుకు మాట్లాడతాను? ఇంతమంది ఎందుకు కూర్చుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. బట్ క్లారిటీ కంపల్సరీ, ఒకే మార్గం, ఒకే కూటమి, ఒకే రూట్ లో పోవాలా. ఏమైనా చిన్న చిన్న ఉన్న పెద్దవాళ్ళు కవర్ చేసుకోవాలా. పెద్దవాళ్ళలోనే డౌట్ క్రియేట్ అయ్యో ఈ వర్గమా ఆ వర్గమా? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ వర్గం లేదో అది తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ పిసిసి ప్రెసిడెంట్ కింద అన్ని వర్గాలు ఉంటాయి. ఇది కాంగ్రెస్ వర్గం వేరే, రాహుల్ గాంధీ వర్గం వేరే, వేరే వేరే కాదు. తప్పకుండా పిసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరు రెండు కండ్లు. పార్టీ అనేది తప్పకుండా ఒక శరీరం లాంటిది. ఈ రెండు కండ్లు చాలా ఇంపార్టెంట్. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీన్ని సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మళ్ళీ మళ్ళీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాదు, ఓన్లీ నా కోఆర్డినేటర్ పదవికి మాత్రమే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా ఒక కార్యక్రమాలని ఇక పైన నేను ఆరంభిస్తాను ఇంత గొప్పగా. అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గా నా ఒక ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తాను. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా అయితే కష్టపడుతుంటారో అంతకు మించి నేను కష్టపడేదానికి నా శాయశక్తుల నేను మనస వాచ కర్మేణ నేను కష్టపడతానని చెప్పి పాత్రిక మిత్రుల సమక్షంలో యావత్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఒకటే మార్గం, ఒకటే రూటు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, శర్మిలమ్మ గారు సీఎం. ఈ నినాదంతో రాష్ట్రం, దేశం, అన్ని రాష్ట్రాలు, దేశం ఒక విధంగా పోతే తప్పకుండా ప్రత్యామ్నాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రత్యామ్నాయం పార్టీ లేకుండా వచ్చేసి ఈరోజు బీజేపీ వైఖరి వెళ్తా ఉంది. అది దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి తప్పకుండా ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్. ప్రతిపక్షం అనేది లేకుండా ఈరోజు వచ్చేసిందన్న ఒకటే నినాదంలో వెళ్ళిపోతా ఉంది. ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసుకుంటా హిందూ ముస్లిం ఐక్యమైన దేశంలో ఏదో విధంగా వచ్చేసి అలజడులు పోతా ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ బదిలిస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. దీనికి అందరూ పూనుకుంటారని, రాష్ట్ర వ్యాప్తంగా నేను అడిగిన ఈ క్వశ్చన్స్ కి క్లారిటీ ఇస్తారని చెప్పి, మళ్ళీ అందరితో మీటింగ్ పెడతారని చెప్పి, ఈ ఒక ఏదైతే వెళుతుందో, ఏదైతే నాకే కొలతు, ఏదైతే నాకే
ఒక డౌట్స్ ఉన్నాయో ఇలాంటి డౌట్స్ ఏ కార్యకర్తలో ఎవరిలోనూ లేకుండా మూకుమ్మడిగా ప్రతి నియోజకవర్గంలో ఒకే రూట్ పైన అందరూ కలిసి కట్టుగా సిడబ్ల్యూసి మెంబర్స్, పిసిసి అందరూ సర్వం ఒక్క దగ్గర కలిసి అరే మేమందరూ ఒకటి రా బాయ్, సిరిమలమ్మ సీఎం, మేమందరూ కష్టపడతామని చెప్పి సిడబ్ల్యూసి మెంబర్స్ ఒక్క మాట చెప్తే కన్ఫ్యూజన్స్ క్లియర్. ఎవరు నాకు శత్రువులు లేరు, అందరూ కాళ్ళ మీద పడి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను ఇంత దూరం వచ్చినాను. ఎవరు నాకు భేదాభిప్రాయాలు లేదు, అందరూ ఒకటే. కాబట్టి తప్పకుండా ఈ క్లారిఫికేషన్, ఈ కంక్లూజన్ కి తెరపడలా. కాంగ్రెస్ పార్టీ ఒకే రూట్ లో వెళ్ళాలని చెప్పి, ఒకే మార్గంలో వెళ్ళాలని చెప్పి, అది గెలుపు దిశగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బివిఎం శివశంకర్. థ్యాంక్ యూ. సింపుల్ గా ఒక నిమిషం చెప్పండి. సింపుల్ గా ఒక్క మాటలో ఒక కోఆర్డినేటర్ గా 175 నియోజకవర్గాల్లో ఒక ఇందిరమ్మ యాప్ కానీ, అదేవిధంగా సంతకాల సేకరణ కానీ ఓచోరు గద్దిచోడు నెంబర్ 1 ప్లేస్లో చేసి నెంబర్ 1గా గుర్తింపు తెచ్చుకొని 20 వేల మందితో మీటింగ్స్ చేసినప్పటికీ అదే కోఆర్డినేటర్ జాబ్కి ఈరోజు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకటే సింపుల్. ఏ పార్టీలోనా నేను చాలా డీప్గా అబ్జర్వ్ చేసినాను, 2 వర్గాలుగా లేవు. ఢిల్లీ ఇంకా వచ్చేది ఒక వర్గము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం అనేది లేదు. కానీ ఇక్కడ 2 వర్గాలు అనేది కనపడింది. ఇదే నా పలమనేరు నియోజకవర్గంలో 500 మందితో ఇంకొక వర్గంగా క్రియేట్ అయ్యి, పక్కనున్న మండల ప్రెసిడెంట్ కూడా లేడు, ఒక వర్గంగా క్రియేట్ అయ్యి ఏఐసిసి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టినారు. అంటే ఇక్కడ స్పాయిల్ చేయాలని చెప్పి మా కాంగ్రెస్లోనే రెడీ అయినాయి. దీనికి ఊతం వచ్చేసి కొంతమంది పెద్దలని, ఇంకొంతమంది లేదు ఇది కరెక్ట్గా ఉండాలి మనం ఇట్లా చేద్దామని ఇంకొంతమంది. ఇక్కడే తోపులాట్లు, ఇక్కడే క్లారిటీ లేకుండా 2 వర్గాలుగా విడిపోతా ఉంది. కాబట్టి ఒక వర్గంగా ఉండల్లా. ఎవరైతే ఆ రోజు ఏఐసిసి వచ్చినారో, అప్పుడు ఎవరైతే మీటింగ్లు పెట్టినారో అందరూ ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ వచ్చినా కానీ మీటింగ్లు పెట్టాలి. నేను తప్పకుండా వాళ్ళ వెనకమ్మడి నడుస్తాను. ఇంత బలంగా వచ్చేసిందన్న నేను కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఈరోజు రిజైన్ చేస్తానంటే 2 వర్గాలు ఉండకూడదునని. ఇది కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలు ఉండాలి, అది ఎక్కడ వేరే దగ్గర లేదు. ఇక్కడ వెంకటేగౌడ్ గారు ఫిక్స్డ్, వెంకటేగౌడ్ గారు ఉంటారప్ప తప్పకుండా వచ్చేసి ఏది మన వైఎస్ఆర్సిపికి, మన ఎవరు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు మన దేనికి టీడీపీకి, అవునా కదా. ఇంకా శివశంకర్ గారు ఉంటారు కాంగ్రెస్కి. బట్ శివశంకర్ గారు ఉండారు కాంగ్రెస్కి లేదు, ఇంకొక వర్గం ఉంటుంది ఇక్కడ. శివశంకర్కే ఇంకో వర్గం ఇక్కడ క్రియేట్ అవుతా ఉందంటే, ఇంత గొప్పగా పనిచేసేవాడు, మేడం అంటే ఇష్టం ఉండేవాడు, 24 గంటలు అమ్మ ఎంతో ప్రీతిచ్చే మనిషి, అవునా కదా. ఇట్లాంటిది ఇంకా స్టేట్లో ఇంకా 174 మంది పరిస్థితి ఏంటి? వర్గాలు లేవా? దీన్ని సదమా ఇచ్చేవాళ్ళు లేరా? దీనికి ఇంకా ఊతం పోసేదానికి వస్తూ ఉంటారు. కానీ అందరూ పెద్ద నాయకులంతా దీన్ని ఒక మార్గాన్ని నడిపించే వాళ్ళు లేరా? అంటే నెక్స్ట్ ఇంక 4 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇదే కదా, 3 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇదే కదా. ఇప్పుడే వచ్చేసి 2-3 వర్గాలుగా రెడీ అయినాయంటే ఇంకేంది? ఎట్లా నమ్మకంతో పనిచేయమంటారు, ఎట్లా భరోసాతో పనిచేయమంటారు? కాబట్టి తప్పకుండా వచ్చేసి 2-3 వర్గాలు, 3 వర్గాలు, 4 వర్గాలు అనేది ఉండకూడదు. ఒకే వర్గం పక్కన నేను నిలబడి పనిచేస్తాను. తప్పకుండా ఒకే వర్గంగా కాంగ్రెస్ పార్టీ పోవాలని చెప్పిన ఒక సదుద్దేశంతో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా, ఒక కోఆర్డినేటర్గా ఈరోజు వచ్చి నేను రిజైన్ చేస్తా ఉన్నాను. బట్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ఉంటాను. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతాను, ప్రశ్నిస్తాను, రాష్ట్ర స్థాయిలో నేను కష్టపడతాను, అమరావతి కమిటీ మెంబర్గా నేను వచ్చేసి కష్టపడతాను. నేను కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా కంటిన్యూ అవుతాను. కానీ 2 వర్గాలు ఉండకూడదని చెప్పి, ఒకే వర్గం ఉండాలని చెప్పి తప్పకుండా వచ్చేసి నేను తప్పుకుంటా ఉన్నాను. ఒక వర్గంగా అందరూ ఏర్పడి ఒక వర్గంగా నడుస్తాం. నేను 2 వర్గాలు మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఒక వర్గంగానే పోవాలి. అది ఎవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళది, వాళ్ళ శక్తి సామర్థ్యం వాళ్ళది. కానీ ఈ మధ్యలోనే పోట్లాడుకుని అంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్మెంట్ కాదు. దీనికి సిడబ్ల్యూసి, ఏఐసిసి అందరూ మొత్తమును ఒకటి కావాలా, పిసిసి ప్రెసిడెంట్తో సహా అందరూ ఒకటి దీన్ని ఈ మొత్తం స్టేట్ మొత్తం మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము. వీళ్ళందరూ ఒకటే, మేమందరూ ఒకటే అని చెప్పని కాంగ్రెస్ పార్టీకి చెప్పిన రోజు ఐఎమ్ రెడీ. కన్ఫ్యూజన్స్ వద్దు. 6వ తారీఖు షర్మిలమ్మ గారు వస్తూ ఉంటారు. 6వ తారీఖు షర్మిలమ్మ గారు వస్తూ ఉంటారు. ఆల్రెడీ వచ్చేసిందన స్టేట్ మొత్తమును ఏదైతే గాంధీ పేరుని కూలీలందరూ కష్టపడి పనిచేసే ఒక దీంట్లో ఆ పేరుని కూడా తీసేసినారు.
NRGS లో పేరు కూడా తీసేసినారనమాట. ఇప్పుడు రామ్ అనేసిందని ఒకటి తీసుకొని వస్తా ఉంటారు. కాబట్టి ఆ పేరు తీయడమే కాకుండా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ఒక వైనం కింద రాష్ట్రం మొత్తంలో రచ్చబండ కార్యక్రమంగా ఏర్పరచుకొని మొత్తం స్టేట్ అంతా తిరిగే దాంట్లో భాగంగా ఈ రోజు వచ్చేసి పలంనేరుకి 6వ తారీఖు వస్తూ ఉంటారు అనమాట. ఈ 6వ తారీఖు వచ్చినప్పుడు 2 వర్గాలు, 5 వర్గాలు, 10 వర్గాలు ఉండవు, ఒకే వర్గం ఉంటుంది. నేను కోఆర్డినేటర్గా తప్పుకుంటా ఉన్నాను కాబట్టి ఏ వర్గం ఉందో ఇప్పుడు ఫ్రంట్ రావాలా, ముందరికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తప్పుకుంటా ఉన్నాను. అన్ని వర్గాలు వస్తే వెనకబడి పని చేసుకొని పోతాం. అదే స్టార్టింగ్ లో నేనున్నప్పుడు 20,000 మందితో ఎట్లా అంటే ఏ వర్గాన్ని చూడలే, నేను ఒక్కడే తీసుకొని వెళ్తా ఉన్నాను. అందరూ నడిచినారు వెనకాల, ఎవరు సపోర్ట్ లేదు. నేను తీసుకొని వెళ్తా ఉన్నా, నడిచినారు అందరూ. కానీ ఈ రోజు ఏమైందంటే అందరూ జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు ఈయన ఉండాలనుకుంటామో పక్కన కనపడ్డ మనిషి మండల ప్రెసిడెంట్. కాబట్టి ఎవరు ఉన్నానో తప్పకుండా ఒక మార్గంలో నడవాలని చెప్పి డెసిషన్ తీసుకుంటా ఉన్నాను. కోఆర్డినేటర్గా నేను మనస్ఫూర్తిగా వచ్చేసి నేను రిజైన్ చేస్తా ఉన్నాను. మొత్తం స్టేట్ మొత్తం ఉంది, దేశం మొత్తం ఉంది. సారీ, స్టేట్ మొత్తం కాదు, బీహార్లో ఎందుకు ఎలక్షన్స్ పోయిందంటే దేశం మొత్తం ఉండదు సార్. కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు 3 వర్గాలు అనేది దేశం మొత్తం తయారైపోయింది. ఇట్స్ నాట్ ఓల్డ్ కాంగ్రెస్, ఇట్స్ న్యూ కాంగ్రెస్. కాబట్టి తప్పకుండా దీంట్లో రెవల్యూషన్ తీసుకొస్తాం, దీంట్లో మార్పులు తీసుకొస్తాం. మేము పదవి ఉందని చెప్పని ఆటలాడి వచ్చామో పదవిని ఇంకా తప్పుకుని తాట తీస్తాం. తప్పకుండా వర్క్ చేసే వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తాం. మాకు పదవులు మోజు లేదు. పదవులే మాకు కావాలనుకోండి అంటే ఇంకా పదవులు వెనకాల పాకలాడే వాళ్ళం. పదవులే కావాలనుకుంటే జనసేనలోనో లేదా ఇంకో దాంట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వచ్చినామంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం, కంటిన్యూ అవుతాం. బట్ ఒక వర్గంగా తీసుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంగా తీసుకొని పోవట్లేదు సార్ దేశం మొత్తం. ఇదేదో ఏఐసిసి అంటారు, సిడబ్ల్యూసి అంటారు, పిసిసి అంటారు, 5 వర్గాలు క్రియేట్ చేస్తారు. సిరిమలమ్మ మీద అబాండాలు వేస్తారు, లేదా పిసిసి మీద వీళ్ళు వేస్తారు, లేదా గందరగోళంగా ఉంది. గందరగోళం అనేది వద్దు, క్లారిటీగా మాట్లాడుతా ఉన్నాం. ఎమోషన్స్ లేవు, పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. దయచేసి ఒక ట్రాక్ తీసుకురండి. ఏఐసిసి లెవెల్లో, సిడబ్ల్యూసి మెంబర్ లెవెల్లో పిసిసి మెంబర్ని కన్న బూతులు తిడితే సిడబ్ల్యూసి మెంబర్లు వచ్చి జడ్జ్ చేసుకొని ఫోటో దిగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీలో వచ్చేసి పక్కన పోయి ఫోటో దిగింది ఏడన్నా చూసినారా ప్రపంచంలో? అంటే ఇది ఏం ఇంటిమేషన్ అనేది నేను అడుగుతా ఉన్నాను. ఎవరి మీద నాకు అపోహలు లేవు. సిడబ్ల్యూసి అందరితో నేను క్లోజ్గా ఉన్నానండి. నాకేం లేదు కదా, నాకు పదవులు కరెక్ట్గా ఉన్నాయి కదా. నాకేమైనా పదవికి దోకా ఉందా? నేను కదా పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను. పిసిసి గారిని తిట్టుకన్నా తిట్టినాడు ఒక ఆయన, అవునా కదా సార్? తిడితే సిడబ్ల్యూసి మెంబర్లు హాయిగా ఫోటో తీసుకొని మంచిగా వచ్చేసి కుసనైనా అంటే, అరే చంద్రబాబు నాయుడు గారిని తిట్టి నువ్వు పార్టీలో బతుకుతావా? అరే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఆ పార్టీలో ఉండకైతుందా? ఇప్పుడున్న స్పీకర్ పరిస్థితి చూసినారు కదా. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ అయితే అది ఏదన్నా కానీ పార్టీ అన్నాక పిసిసి ప్రెసిడెంట్ ఈజ్ సిమిలర్. ఐఎమ్ సేమ్ క్యాండిడేట్. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఏమంటే ప్రధానమంత్రి అర్హత ఉందండి ఎమ్మికి. మా పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, మా పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి. పిసిసి ప్రెసిడెంట్ ఈజ్ ఫైనల్. ఆయమ్మ దీంట్లో నడుస్తామని చెప్పి సిడబ్ల్యూసి అందరూ వెనకాల నిలబడాల. పెద్దవాళ్ళందరూ వెనకాల నిలబడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది, అన్ని రాష్ట్రాల్లోనే బాగుపడుతుంది. ఒక కూటంగా ఉండాల. కర్ణాటక ఉంది, కర్ణాటకలో ఉంటే పక్కనుండే ఎమ్మెల్యేలు రావాలి ఇక్కడికి. పోయి ఎవరితో చేయి గడిపేసి పక్క పార్టీ వాళ్ళతో కూర్చొని పక్క పార్టీతో కహానీలు కాదు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ అండి. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్ కలగండి, కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పక్క పార్టీ వాళ్ళతో ఏంటండి కలవడు? ఏం ఇంటిమేషన్ ఇస్తా ఉంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉండుకొని పక్కలో ఉంది కర్ణాటక, అవునా కదా సార్? కర్ణాటక ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈడికి రావాలి కదా, ఈడు కదా మాట్లాడాలా. ఇది కదా వాళ్ళకి ఇష్టం లేదా? ఇది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ వేసుకొని వచ్చినారు ఇక్కడికి. అరే ఫ్లైట్ దగ్గర ఒక్క కాంగ్రెస్ వాళ్ళు లేరు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఇది తప్పకుండా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే పక్కనుండే రాష్ట్రాలు కూడా శర్మిలమ్మ గారు సహకరియాలా, మాలాంటి వాళ్ళందరికీ సహకరించాలా. ఒక పిసిసి ఇచ్చిండే ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నాను నేను, రాష్ట్ర అధికార ప్రతినిధి. నా వాయిస్ చెల్లుతుంది, రాష్ట్ర అధికార ప్రతినిధి. నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదండి, అవకతవకల పైన నేను మాట్లాడతాను. నేను సస్పెండ్ చేసేంత మూర్ఖుణ్ణేం కాదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను ముందరికి వెళ్తాను. ఫస్ట్ టైం నేను ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాను. అవకతవకలన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది అందరి దృష్టికి పోవాలా. నేను ఆల్రెడీ 5, 6 టైమ్స్ 10 టైమ్స్ నేను తీసుకొని పోయినాను. లాస్ట్ టైం నేను చిత్తూరు మీటింగ్లో కూడా మాట్లాడినాను. కానీ దీన్ని తప్పకుండా
ఇది ఇండియన్ లెవెల్లో రాహుల్ గాంధీ గారి లెవెల్లో ఇది ఆలోచన చేయాల్సిన పాయింట్. తప్పకుండా దీన్ని కన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది అన్ని ఛానల్స్ వాళ్ళు ప్రజెంటేషన్ చేయండి దయచేసి. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బాగుండాలంటే నేను మాట్లాడిన ఈ మాటలు తప్పకుండా వచ్చేసి అన్ని ఛానల్స్లో వస్తే ఇది పిసిసి గారు వినాలి, ప్రతి పాయింట్ లాస్ట్ ఎండ్ వరకు. ఈ సిడబ్ల్యూసి మెంబర్స్ వినాలి, ఇది అందరూ వినాలి. మేము ఇంత గొప్పగా కమిట్మెంట్తో పనిచేసినప్పుడు మాకు ఒక భరోసా కావాలి. కాంగ్రెస్ పార్టీలో నమ్మకం కావాలి సార్. నమ్మకం ఉంటే ఎంత దూరమైనా మేము ఢీ కొడతాం. 60 లక్షల కారు పీసీఎస్ పగలగొడుతూ కుప్పంలో మళ్ళీ రెడీ చేసుకొని వచ్చి మేము ముందర పెట్టినాం చూడండి. ఇదే కారులో మేము క్యాన్వాస్ లో వెళ్తా ఉంటే ఒక ఆమె పోలీస్ స్టేషన్ ముందరే కారు కింద పడి చనిపోయి. ఆ చిన్నోడు తోలుతా ఉంటే ఎట్లా పోలీసు వాళ్ళందరూ చూసి అయ్యో ఆమె మిస్టేక్ అని చెప్పారు కాబట్టి సరిపోయి. క్యాన్వాయ్ లో వెళ్తా ఉంటే అన్న సాక్షి ఒక మనిషి చచ్చిపోయింది కారు కింద పడి. ఆడమే 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన బతకలా. అయినా పోలీసు వాళ్ళందరూ సహకరించి మీదేం తప్పలేదురా అయినా మేము చూసినాం, మా పోలీస్ స్టేషన్ ముందర జరిగింది అని చెప్పని రెడీ చేసుకుంటే 2 బిడ్డలను దత్తత తీసుకొని ఇన్సూరెన్స్ లో ఎవరో వస్తే ఏఐసిసి మెంబర్స్ వస్తే మేము కష్టపడినాం, అవునా కదా? 2 బిడ్డలను దత్తత తీసుకొని 20 లక్షలు 30 లక్షల లోన్ లో వాళ్ళకి ఏదో చేసి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బచావ్ చేసి వచ్చినాం. అంటే దీనికంటే ఎదుర్కొని మళ్ళీ వచ్చినాం కాంగ్రెస్ పార్టీలో పోరాడుతా ఉంటే ఒక మనిషి కారు కింద పడి చచ్చిపోతే మళ్ళా లేదనుకుని ఆ బిడ్డలను దత్తత తీసుకొని అమ్మా తెలియకో తెలుసో మా కారు కింద పడిపోయినావమ్మా అని చెప్పని ముందరకు సాగుతా ఉన్నామంటే దీనికంటే ఫార్చునర్ లెజెండ్ పీస్ కొడితే మా డీసీసీని పట్టుకొని పక్కలో కొడితే పక్కలో జుట్టు పట్టుకొని వచ్చేసి లాక్కొని పోయి కొడితే మా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని ఆడ మహిళని నామినేషన్ వేసకపోతే అయినా మేము కష్టపడి పనిచేస్తా ఉంటే వీఆర్ డెడికేటెడ్ సార్. మాకు నమ్మకం కావాలా, కాంగ్రెస్ పార్టీలో భరోసా కావాలా. నాకొక్కడికి భరోసా చిక్కితే మొత్తం స్టేట్ భరోసా చిక్కినట్లే కదా. మాట్లాడండి, సిడబ్ల్యూసి మెంబర్స్ పిసిసి మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని భరోసా కల్పించింది అందరికీ. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. దీని సదుద్దేశంతో తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.